డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. నమస్కారం వైబ్రెంట్ వంశీ గారు. నమస్తే సార్, ఇప్పుడు వరకు మీరు చాలా విషయాల్ని అంటే లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించి, లైఫ్ కోచింగ్, యూనివర్స్ సంబంధించిన ఎన్నో విషయాలు మాతో పంచుకున్నారు. ఎస్ ఇంకా ఎన్నో విషయాలు సీక్రెట్స్గా ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఆడియన్స్కి షేర్ చేస్తాను. అది నా జీవిత లక్ష్యం అని కూడా మీరు చెప్పడం జరిగింది. అలాంటి ఎన్నో సీక్రెట్స్లో ఈరోజు ఎపిసోడ్లో ఏ విషయాలు మన ఆడియన్స్తోనూ నాతో కూడా షేర్ చేసుకోబోతున్నారు? అందరికీ నమస్తే. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. విల్ డిస్కస్ లాడ్ ఆఫ్ మెసేజ్ అనమాట. ఒక ఇన్ఫర్మేషన్ అనొచ్చు, సందేశాలు అనొచ్చు, యూనివర్స్ నుంచి వచ్చే సంకేతాలు కావచ్చు, కొన్ని థింగ్స్ మనం డిస్కస్ చేద్దాం. యూనివర్స్ ఏం చెప్తా ఉంది అంటే, ద మోర్ యూ ట్యూన్ ఇన్ టు ద గ్రాటిట్యూడ్ ఫ్రీక్వెన్సీ, ద మోర్ యూ క్రియేట్ ఎ ఫెర్టైల్ గ్రౌండ్ ఫర్ అబండెన్స్ టు గ్రో అండ్ థ్రైవ్. ఎప్పుడైతే మన మైండ్ని, మన హార్ట్ని, మన బాడీని, మన సోల్ని గ్రాటిట్యూడ్ అనే ఫ్రీక్వెన్సీతో ట్యూన్ చేస్తే అప్పుడే లైఫ్లో గ్రోత్ అనేది వస్తుంది అని చెప్పి యూనివర్స్ చెప్తా ఉంది. ఓకే, గ్రాటిట్యూడ్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ద యూనివర్సల్ సబ్జెక్ట్ అని మనం చాలాసార్లు గైడ్ చేయడం జరిగింది. ఎంత చెప్పినా సరే జనాలకి అది హ్యాబిచ్యువేట్ అవ్వట్లేదు. ఐ డోంట్ నో వై. మీ అందరికీ చెప్తా ఉన్నా, కృతజ్ఞత భావాన్ని మీరు కలిగి ఉండండి. దట్ ఈస్ ద గేమ్ చేంజింగ్ కాన్సెప్ట్. అసలు ఇప్పటి వరకు స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ దీని గురించి మనకి ప్రాపర్ గైడెన్స్ లేదు. ఎందుకంటే బిగ్గెస్ట్ అవాయిడ్ చేసే కాన్సెప్టే ఇది. బట్ లైఫ్ మొత్తం డిజైన్ అయ్యింది, లైఫ్ మొత్తం డిసైడ్ అయ్యింది. మన ఫినాన్షియల్ స్టేటస్ కావచ్చు, మన ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, మన రిలేషన్షిప్ స్టేటస్ కావచ్చు, మొత్తం దీని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఇది ఒక పవర్ఫుల్ మంత్ర అని చెప్పొచ్చు, ఒక బీజ మంత్రం అని చెప్పొచ్చు. ఏంటి అంటే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ వర్డ్కి హయ్యెస్ట్ ఎనర్జీ ఉంది, హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి, హయ్యెస్ట్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఈ థ్యాంక్ యూ అన్న వర్డ్తో వీ కెన్ అట్రాక్ట్ ఎనీథింగ్ ఇన్ ఎ సింగిల్ ట్యాప్లో. కాకపోతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు 18 years నుంచి 80 years వరకు చూస్తూ ఉన్నారనుకోండి. ఇప్పటి వరకు వాళ్ళ ఏజ్లో, వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలు అన్నీ కూడా వాళ్ళ మైండ్ని ట్యూన్ చేస్తూ ఉన్నాయి. అది నెగిటివిటీ కావచ్చు, ఐ కాంట్, నా వల్ల కాదు అన్న యాటిట్యూడ్ కావచ్చు, ఐఎమ్ ఓకే విత్ దిస్, సర్దుకుపోవడం యాటిట్యూడ్ కావచ్చు, లేదా కాంప్రమైజ్ కావచ్చు. ఈ అన్ని ఫ్యాక్టర్స్ ద్వారా వాళ్ళ మైండ్ ఎలా ట్యూన్ అయిపోయిందంటే నెగిటివిటీ. చల్, ఇది నాకు ఇంకా ఓకే, ఫైన్, బియాండ్ దట్ ఇంకెందుకు, ఆ స్టెప్ దాటి వెళ్ళడానికి పీపుల్ ఆర్ నాట్ రెడీ. బట్ ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి, గ్రోత్ మోడ్లోకి వెళ్ళడానికి, ఫినాన్షియల్లీ కావచ్చు, ఓకే, ఫ్యామిలీతో మంచి సంబంధ బాంధవ్యాలు కావచ్చు, lakhs and crores of rupeesని మేనిఫెస్టేషన్ చేయాలి అంటే కనుక హార్ట్, మైండ్, బాడీ, సోల్, ఈ 4 కూడా గ్రాటిట్యూడ్ ఫ్రీక్వెన్సీలో ట్యూనింగ్ అవ్వాలి. కృతజ్ఞత భావాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. న్యూరో సైంటిస్ట్ ఏం చెప్తా ఉన్నారు అంటే, ఎవ్రీడే 24 hours ఒక 10 to 15 minutes మీరు గ్రాటిట్యూడ్ని హార్ట్ఫుల్గా ప్రాక్టీస్ చేస్తే కనుక న్యూరాన్స్ చేంజ్ అయిపోతాయంట. బ్రెయిన్ మొత్తం, మైండ్ మొత్తం రీప్రోగ్రామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సైంటిస్ట్ చెప్తా ఉన్నారు, ఇది ప్రూవెన్ కాన్సెప్ట్. మొత్తుకుంటున్నాం మీ అందరికీ, గ్రాటిట్యూడ్ ప్రేయర్ స్టార్ట్ చేయండి. లేవగానే కృతజ్ఞత చెప్పండి. ఈరోజు నేను ఒక అద్భుతమైన రోజుని కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఈ రోజంతా నాకు చాలా అనుకూలంగా, అద్భుతంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఫుడ్ తీసుకునే ముందు ఆ ఫుడ్ని టచ్ చేస్తూ ప్రే చేయండి, థ్యాంక్ యూ చెప్పండి. మన అమ్మే అది ఉండకపోతే మన నోటి వరకు వస్తుందా? నో. ఫార్మర్సే ప్రిపేర్ చేయకపోతే మన చేతి వరకు వస్తుందా? ప్రతిదీ దానికి మీరు గ్రాటిట్యూడ్ చెప్పాలి. వెహికల్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు, జస్ట్ వెహికల్ని టచ్ చేసి, ఓకే, నాకు నా వెహికల్కి రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, నన్ను సేఫ్గా మళ్ళీ తిరిగి ఇంటికి క్షేమంగా మరియు లాభంగా ఇంటికి చేర్చినందుకు ఈ వెహికల్కి కృతజ్ఞతలు అని వెహికల్కి థ్యాంక్స్ చెప్పండి. ఫ్యామిలీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? సో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హార్ట్ఫుల్గా మీరు గ్రాటిట్యూడ్ చూపియండి. యూ డోంట్ నో, అప్పుడు లైఫ్ బిగిన్ అవుతుంది. ఉన్న జాబ్కి గ్రాటిట్యూడ్ ఉండాలి, ఉన్న దానికి కృతజ్ఞత భావంతో కలిగి ఉంటే ఇంకా యూనివర్స్ ఇస్తుంది. బట్ చాలామందికి లేనిది ఏంటో తెలుసా? గ్రాటిట్యూడే. అది వస్తే బాగున్ను అని అనుకుంటున్నాం, ఇట్స్ ఫైన్. బట్ ఉన్నదానికి కృతజ్ఞత భావంతో ఉంటేనే మనం దేన్నైతే అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నాం, యూనివర్స్ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఇంకో విధంగా చెప్పాలి అంటే గ్రాటిట్యూడ్ ఇస్ ద కీ యూనివర్స్లోకి మనం ఎంటర్ అవ్వడానికి. యూనివర్స్కి ఒక డోర్ ఉంటే ఆ డోర్ లోపలికి మనం వెళ్తే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, మీ వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధి అన్నీ ఉన్నాయి. ఆ డోర్ ఓపెన్ చేసే కీనే గ్రాటిట్యూడ్ అని చెప్తా ఉన్నాయి. ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేయండి, కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండండి, హార్ట్ మొత్తం గ్రాటిట్యూడ్తో నింపుకోండి. యూ డోంట్ నో, ఇది సింగిల్ ట్యాప్లో లైఫ్ చేంజ్ అవుతుంది.
సో గ్రాటిట్యూడ్ని ఈ రోజు నుంచి మీరు ప్రాక్టీస్ చేయడానికి రెడీగా ఉంటే ఎస్ ఐఎమ్ రెడీ అని చెప్పి గ్రాటిట్యూడ్ అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అండ్ వన్ మోర్ మెసేజ్ ఫ్రమ్ యూనివర్స్, పుల్ అవే ఫ్రమ్ వాట్ డజంట్ పుష్ యూ ఫార్వర్డ్. జీవితంలో మనం ఎదగకుండా ఉండిపోవడానికి ఏమేమి అంశాలు ఉన్నాయో అవన్నీ మన జీవితం నుంచి పుల్ అవుట్ చేసేయాలి, రిమూవ్ చేసేయాలి. ఫస్ట్ ఎవరిని మార్చాలి అంటే ముందు మన ఇన్నర్ మైండ్ని మార్చాలి, మన నెగిటివ్ మైండ్ని మార్చాలి. ప్రపంచాన్ని మార్చేద్దాం అనుకుంటారు, ముందు మనల్ని మనం మార్చుకోవడానికి రెడీగా ఉంటే తర్వాత ప్రపంచం మాట దేవుడు అరుగు. సో పుల్ అవే ఫ్రమ్ వాట్ డజంట్ పుష్ యూ ఫార్వర్డ్. మనకి లైఫ్లో ముందుకు వెళ్ళడానికి ఎవరైతే ప్రోత్సహించట్లేదో అలాంటి వాళ్ళని ముందు ఇమీడియట్గా రిమూవ్ చేసేయాలి. అందుకే మన అసోసియేషన్ చాలా ఇంపార్టెంట్. ఎలాంటి వ్యక్తులతో మనం చిల్ అవుట్ అవుతా ఉన్నాం, ఎలాంటి వ్యక్తులతో మీరు టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు, ఎవరితో మీరు హ్యాంగ్ అవుట్ అవుతూ ఉన్నారు, ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఎవరు మిమ్మల్ని కలుస్తూ ఉన్నారు, మీరు కలుస్తూ ఉన్నారు, వాళ్ళ మీద మీ జీవితం ఆధారపడి ఉంది. నిజం చెప్తా ఉన్నా. సో మీరు సక్సెస్ అవ్వడానికి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో ఇమీడియట్గా మీ జీవితం నుంచి రిమూవ్ చేసి పడేయండి, అది ఎంత కష్టమైనా సరే. ఎందుకంటే కెరీర్ ఇంపార్టెంట్. టిల్ అవర్ లాస్ట్ బ్రీత్. భూమి అనే గ్రహం మీద లాస్ట్ రోజు వరకు మీతో ఉన్నది మీ పేరెంట్స్ కాదు, మీ కిడ్స్ కాదు, కెరియర్. మనతో పాటు మన లాస్ట్ డే ఆఫ్ ఆ ప్లానెట్ ఎర్త్ మీద మనకి ఏదైతే లాస్ట్ డే ఉందో అక్కడి వరకు మనతో పాటు వచ్చేది ఏంటంటే మన కెరియర్ మాత్రమే, ఇంకెవరు రారు. సో కెరీర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీ కెరియర్ గ్రోత్ కంటే మీకు ఏది ఇంపార్టెంట్ కాదు, అది ఏదైనా సరే ఇమ్మీడియట్గా పుల్ అవుట్ చేసేయండి. కెరీర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అంటే నాకు నేను ఇంపార్టెంట్ అయి ఉండాలి. ఆఫ్ కోర్స్ వీఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఇన్ అవర్ లైఫ్. ఎవరేమీ చేయరు. సమ్ పీపుల్ సింప్లీ డిపెండ్ ఆన్ దేర్ జాబ్స్. కొంతమంది కంపెనీలో బాసెస్ మీద, కొంతమంది పొలిటీషియన్స్ మీద. నో బడీ కెన్ డూ నథింగ్ టు యూ. ఎవ్వరూ ఏమీ చేయరు. మీ కొరకు, మీ ఫ్యామిలీ కొరకు మీరు ఒక అడుగు తీసుకోవడానికి రెడీ అవ్వకపోతే ఐఎమ్ సారీ, యాడున్నారు ఆడే ఉంటారు, లేదా ఇంకా బూస్తా. అంటే ఇక్కడ ఒక చిన్న సిచ్యువేషన్ నేను యాడ్ చేయాలనుకుంటున్నాను వంశీ గారు. మన దగ్గర సినిమా కల్చర్ బాగా ఎక్కువ. ఎస్. మన జీవితంలో మన కోసం అంటే కూడా మన ఫేవరెట్ హీరో కోసం అన్నట్టు బతుకుతూ ఉంటాం. ఎస్. ఫ్లెక్స్లు పెడతాం, కేకులు కట్ చేస్తాం. అంటే మన తల్లిదండ్రుల కంటే కూడా వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చే రోజులు ఇవి. ఎస్ ఎస్. ఇలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? యూనో యూర్ స్ప్రెడింగ్ లవ్. మంచిదే. మేబీ ఏదో మూవీ చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి ఉన్నారు, ఏవో స్టార్స్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఉన్నారు, లేదా ఇలాంటి ప్రోగ్రామ్స్ని చూసి ఇన్స్పైర్ అవుతూ ఫ్యాన్ ఫాలోయింగ్ అనుకోవచ్చు. ఇట్స్ గుడ్. బట్ ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది ఇంపార్టెంట్. ఒకటే చెప్తా ఉన్నా, మీ ఫ్యామిలీకి మీరు ఒక సూపర్ స్టార్ అవ్వాలి. దట్స్ ద పాయింట్. ఎవరో సూపర్ స్టార్ని చూపించుకుంటూ ఆయన సూపర్ స్టార్ అని చెప్తున్నారు, ఓకే ఫైన్, ఆ లవ్ మంచిదే. బట్ మీ ఫ్యామిలీకి మీరు ఒక మెగాస్టార్ చిరంజీవి అవ్వాలి. దట్స్ మై ఎజెండా. మీ ఫ్యామిలీకి మీరు ఒక సూపర్ స్టార్ అవ్వాలి, మీ ఫ్యామిలీకి మీరు ఒక రాక్ స్టార్ అవ్వాలి. మీరు మీ జీవితంలో హీరోగా అవ్వాలి అనుకుంటే యూనివర్స్ మీ కొరకే వెయిట్ చేస్తూ ఉంది. బీ ఎ రియల్ హీరో, డోంట్ బీ ఎ రియల్ హీరో. ఓకే. అండ్ వన్ మోర్ మెసేజ్, నో మ్యాటర్ వేర్ ఎవర్ యు ఆర్ ఇన్ లైఫ్, సెలబ్రేట్ ఇట్. చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే మన జీవితంలో ఉన్న చిన్న చిన్న విన్స్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఒక చిన్న అచీవ్మెంట్ వచ్చినా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ సెలబ్రేట్ మైండ్ సెట్తో ఉంటామో లైఫ్లో ఇంకెక్కువ సెలబ్రేషన్ చేసుకోవడానికి కావాల్సిన సక్సెస్ని విశ్వం బ్లెస్ చేస్తుంది. దట్స్ ద సీక్రెట్. బట్ ఏంటి ఇక్కడ ప్రాబ్లం అంటే చిన్న చిన్న విన్స్ని మనం నెగ్లెక్ట్ చేసేస్తాం. సెలబ్రేట్ చేయాలా? మీకు అర్థం అవ్వట్లేదు. ఏముంది నా జీవితంలో సెలబ్రేట్ చేయడానికి అనుకుంటా ఉన్నారేమో. అట్లీస్ట్ బ్రతికున్నారు. ఈ వీడియో చూస్తూ ఉన్నారంటే మీ బాడీలో జీవం అనేది ఉంది, బ్రతికున్నారు. యూనో ఒక రీసెంట్గా ఐ గాన్ త్రూ అనే ఒక ఇంటర్నేషనల్ ఏదో న్యూస్ చూసా. నిద్రలో చనిపోయిన వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. తెలియకుండా పడుకుంటా ఉన్నారు, నిద్రలోనే ప్రాణాలను విడిచిపెట్టేస్తూ ఉన్నారు. కొన్ని క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. రీసెంట్గా ఏదో ఒక ఇంటర్నేషనల్ ఆర్టికల్లో చదివిన. థ్యాంక్ గాడ్ పొద్దున్నే లేస్తూ ఉన్నాం. మనం లేచి ఉన్నారు కాబట్టి, మీ బాడీలో ఉంది కాబట్టి మీరు వీడియో చూస్తూ ఉన్నారు. బ్రతికున్నాం కదా, దానికి కృతజ్ఞత భావాన్ని చెప్పాలి. ఫస్ట్ ముందు చిన్న చిన్న విషయాలను కూడా సెలబ్రేట్ చేసుకోవడం, పాజిటివ్ భావన కల్పించుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. స్మాల్ విన్స్. 1000 మైల్స్ స్టార్ట్స్ విత్ సింగిల్ స్టెప్ అంటారు. 1000 మైల్ దూరమైన మొదటి అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. ఆ చిన్న చిన్న అడుగుల్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ సెలబ్రేషన్ మైండ్ సెట్కే యూనివర్స్ బ్లెస్సింగ్ ఇస్తుంది. దిస్ ఈస్ ద టాప్ సీక్రెట్. బట్ జనాలు ఏం చేస్తారంటే చిన్న చిన్న విన్స్ని కూడా నెగ్లెక్ట్ చేసేస్తారు. చాలా ఏముందిలే, like people are ridiculous in every state of mind anamata. So we have to celebrate in small win. Celebrate చేసుకోండి. I'm telling na, మీ బర్త్డేస్ని మీరు సెలబ్రేట్ చేసుకోండి, మీ అమ్మ నాన్న వాళ్ళ బర్త్డేస్ని సెలబ్రేట్ చేయండి, మీ బెటర్ హాఫ్ బర్త్డేని సెలబ్రేట్ చేయండి. మీ జీవితంలో చిన్న చిన్న మార్పులు జరుగుతూ ఉంటే హ్యాపీగా ఫీల్ అయ్యి సెలబ్రేట్ చేసుకోండి. సెలబ్రేషన్ అనే మైండ్ సెట్ ఎవరికైతే ఉంటుందో యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్, గ్రేస్ స్టార్ట్ అవుతుంది. దిస్ ఈస్ ద టాప్ సీక్రెట్. ఇప్పటివరకు ఎవరు చెప్పలే. నో మ్యాటర్ వేర్ ఎవర్ యు ఆర్ ఇన్ లైఫ్, సెలబ్రేట్ ఇట్. అకౌంట్లో 10 రూపాయలు ఉందా, ఫైన్, అదేనే ఉంది కదా, దానికి కృతజ్ఞత భావం చెప్పండి. దట్స్ ఇంపార్టెంట్. సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ అంటారు.
ఓకే. అండ్ మేనిఫెస్ట్ క్వైట్లీ, యూ హ్యావ్ నెవర్ హియర్డ్ ఎ ట్రీ గ్రో. ఇప్పుడు విత్తనం వేస్తాం, ఇంత పెద్ద మహావృక్షంగా పెరుగుద్ది. ఆ ట్రీ పెరిగేటప్పుడు ఏమైనా శబ్దాలు వస్తాయా? అచ్చ తెలుగులో మాట్లాడాలంటే మనం రాలిపోతూ ఉన్నాం. మేబీ నా వర్డ్స్ ఎవరికైనా హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ సారీ, ఏకవచనంతో మాట్లాడుంటే క్షమించండి, బట్ ఫ్యాక్ట్ని మాట్లాడడానికి ఐఎమ్ ఆల్వేస్ రెడీ, ఫ్రంట్ ఉండి ఉంటా. ట్రీ చాలా పెద్దగా గ్రో అవుద్ది, సౌండ్ చేస్తుందా? చిన్న సక్సెస్ని చూస్తే రాలిపోతూ ఉంటాం, ఎగురుతూ ఉంటాం. ఎస్ఆర్నో మేనిఫెస్ట్ క్వైట్లీ. డబ్బు సంపాదించారా? మీ సక్సెస్ సౌండ్ చేయాలా, మీ పేరు వినిపించాలా, మనం క్వైట్ ఉండాలి. చిన్న అచీవ్మెంట్ చేస్తే ఎగురుతూ ఉంటాం, ఇంకా నేనే కింగ్, నేనే తోపు, నేనే తురుము, ఇంకా నాకు మించిన వాడు ఎవడూ లేడని. అక్కడ స్టార్ట్ అవుతుంది తలపొగరు, అక్కడ స్టార్ట్ అవుతుంది ఎండింగ్. కంప్లీట్ గ్రోత్కి ఎండ పడిపోద్ది. సో మేనిఫెస్టేషన్ ఎలా చేయాలా? మీరు సక్సెస్ చేస్తూ ఉన్నారా? చిన్న చిన్న సెలబ్రేషన్స్ చేసుకోండి, గమ్మునుండండి అంతే. బీ క్వైట్. ఇది మనకి నెక్కకి వెళ్ళకూడదు. సక్సెస్ ఇక్కడ ఉండాలి, ఇక్కడికి వెళ్ళకూడదు. ఇక్కడికి వెళ్తే బెండ్ అయిపోద్ది, ఇంకా నెక్. గ్రోత్ కూడా అంతే, లైఫ్ అయిపోద్ది. సక్సెస్ ఇక్కడ పెట్టుకోండి. మేనిఫెస్ట్ క్వైట్లీ, సింపుల్గా సక్సెస్ అవ్వండి. మిలియన్స్ ఆఫ్ రూపీస్ ఎర్న్ చేసినా, క్రోర్స్ ఆఫ్ ఎర్న్ చేసినా, బీ గ్రౌండెడ్. బీ గ్రౌండెడ్, అది చాలా ఇంపార్టెంట్. ఆ బేస్ చాలా ఇంపార్టెంట్, ఆ ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మెగాస్టార్ చిరంజీవి గారు ఎంత ఎత్తుకు ఎదుగున్నారు. అయినా సరే చిన్న చిన్న వాళ్ళు ఎవరైనా మీరు ప్రమోషన్కి రావాలి అంటే సే ఎస్ చెప్తారు. టైం కాన్స్ట్రెంట్ని పక్కన పెడితే పాసిబిలిటీ ఉన్నంత వరకు కూడా ఈ రోజు రేపు వచ్చిన ఆర్టిస్టులు కూడా ఆయన సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు? ఆయన వచ్చింది అక్కడ నుండే. నేను సక్సెస్ అయ్యున్నాను కదా, నేను నెక్ మీదకి లేదు. సో అందుకే చాలాసార్లు చెప్పున్నాను, సక్సెస్ ఈజ్ లైక్ ఎ మెర్క్యూరీ. పాదరసం చేతిలో ఉండదు, సక్సెస్ కూడా అంతే. డబ్బులు సంపాదించడం ఎంత ఇంపార్టెంట్, డబ్బుల్ని మేనేజ్ చేయడం అంత ఇంపార్టెంట్. వన్స్ సక్సెస్ఫుల్ స్టేజ్కి వెళ్ళాక అది బ్యాలెన్స్ చేయడం, మేనేజ్ చేయడం కూడా ఇంపార్టెంట్. సో మేనిఫెస్ట్ క్వైట్లీ. ఏమైతే మీరు మనీ మెడిటేషన్స్, విజువలైజేషన్ చేసి మిరాకిల్స్ని చూస్తూ ఉన్నారో సెలబ్రేట్ చేసుకోండి, కానీ రాలిపోవద్దని నేను అంటా ఉన్నా. ఎందుకంటే ట్రీ మొక్క పెరిగేటప్పుడు, గ్రో అయినప్పుడు సౌండ్ చేస్తుందా? సైలెంట్గా గ్రో అవుతుంది, నలుగురికి నీడనిస్తుంది, నలుగురికి ఫ్రూట్స్ ఇస్తుంది. మీరు గ్రో అయితే నలుగురికి ఉపయోగపడండి. అందుకే చాలాసార్లు చెప్పున్నాను, 25 సంవత్సరాలు చదువుకుంది 25,000 జీతం కొరకు కాదు, బియాండ్ ద కంఫర్ట్ జోన్ వెళ్ళండి, యూనివర్స్ బ్లెస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఫైనల్లీ, ద అలైన్డ్ పాత్ ఈజ్ నాట్ ఆల్వేస్ ఎ పాజిటివ్ పాత్. అలైన్డ్ అంటే మమేకం అవ్వడం. యూనివర్స్తో మమేకం అయ్యేటప్పుడు ఆ రోడ్, ఆ పాత్ ఏదైతే ఉందో సాఫీగా ఉండదు. ఇప్పటి వరకు నెగిటివిటీతో మైండ్ మొత్తం ఫిల్ అయిపోయింది కదా, ఒక్కసారి చేంజ్ అనేది కష్టం కదా. పాజిటివ్గా ఉండదు ఆ పాత్, అయినా ఫైన్. ఇట్స్ సపోజ్డ్ టు బి ఫిల్డ్ విత్ ఛాలెంజెస్, సెట్బ్యాక్స్ అండ్ డిటోర్స్. చూజ్ ఇట్ ఎనీవే. మారడానికి రెడీ అవ్వండి, బట్ ఆ మార్పు ఈజీ కాదంటా ఉన్నా. మారడానికి మనం రెడీ ఉంటేనే గ్రోత్ ఉంటుంది. మారడానికి మనం రెడీగా ఉంటేనే డివైన్ పవర్ బ్లెస్ చేయడానికి రెడీగా ఉంది. మనం మారడానికి రెడీగా ఉంటే, కార్యాచరణ తీసుకుంటే యూనివర్స్ బ్లెస్ చేయడానికి రెడీగా ఉంది. ప్రొవైడెడ్ ఆ మార్పు అంత ఈజీగా ఉండదు. ఆ మార్పులో కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, ముళ్ళు కంపలు ఉంటాయి, తెలియక ముళ్ళు మట్టేస్తాం, బ్లడ్ బయటకి సిక్రీట్ అవుతూ ఉంటుంది. అయినా ఫైన్, దూదుతో అద్దుకొని మళ్ళీ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మార్పు అంత ఈజీ కాదు, బట్ మారడానికి మీరు రెడీగా ఉంటేనే సక్సెస్ అవుతారు. సో మిమ్మల్ని మార్చడమే ఒక ధ్యేయంగా పెట్టుకొని మీ కొరకు మనష వాచ కర్మను ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఏంటి అంటే లాంచ్ యువర్ ఫ్యూచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్సల్ లాస్. ఈ అనంత విశ్వశక్తి సహాయంతో మీ భవిష్యత్తును మీరే నిర్మించుకోండి అని చెప్పి మీ కొరకు ఒక 7 days స్పెషల్ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. వండర్ఫుల్ సార్. అండ్ ముఖ్యంగా ఒక మనిషి యొక్క జీవిత శైలిలో చేసే తప్పులు కానీ, ఎక్కడెక్కడ నష్టపోతున్నారు, ఏ కారణాల వల్ల నష్టపోతున్నారు అనేది క్లుప్తంగా మాకు వివరించారు మీరు ఇక్కడ. అండ్ అందులో కూడా ముఖ్యంగా కొన్ని పాజిటివిటీలు ఎందుకు మనం సెలబ్రేట్ చేసుకోలేకపోతాం నాకే అనిపించింది. అదే ఇది చిన్న అచీవ్మెంట్ అయినా తప్పు లేదుగా, అది నేను చేసిందే కదా, నేను సక్సెస్ అయ్యాను అందులో కూడా అనే భావం దగ్గర నుంచి మొదలు పెడితే ఎక్కడో ఒక చోట సక్సెస్ అనేది తలకెక్కడం కానీ, అక్కడి నుంచి ఈగో పెరగడం కానీ, దానివల్ల మళ్ళీ డౌన్ఫాల్ చూడడం. ఎందుకు తలకెక్కించుకోవడం, డౌన్ఫాల్ చూడడం, ప్రశాంతంగా దాన్ని కంటిన్యూ చేస్తే ఆ ఫ్లో ఎంత బాగుంది అనిపించిన సిచ్యువేషన్స్ అయి ఉండొచ్చు. అంటే ఇది ఒక లైఫ్ కోచింగ్. ఒక లైఫ్కి ప్రాపర్ మెంటరింగ్ అనేది చాలా అవసరం. ప్రతి అడుగులో కూడా ఆ మెంటరింగ్ ఉంటే అది ఒక మంచి గార్డెన్లో తయారవుతుంది. లేకపోతే అది ఎట్టిపోతుంది, అది ఆ ల్యాండ్ అనేది ఎలా అవుతుంది అనేది మన చేతిలో లేని విషయం. మన జీవితం కూడా అంతే, దానికి కూడా ఒక మంచి మెంటరింగ్ ఉండాలి. ఆ జీవితాన్ని సరైన దారిలో మలుచుకోవాలి. సో వాటి కోసం సార్ డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రామ్ మీరు అటెండ్ అవ్వాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. సీట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. సో అది మాకు చాలా హ్యాపీ న్యూస్ అయినా కూడా మన ఆడియన్స్కి కూడా చాలా ఇంపార్టెంట్, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని మా ఉద్దేశం. కనుక తప్పకుండా నెంబర్స్ కాల్ చేసి వెంటనే మీరు ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.